నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు సోమిరెడ్డి. 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది అన్నాడు. అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీ వేదిక 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అని చెప్పి. రైట్, బాగానే ఉంది. ఎందుకు 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ప్రభుత్వం గమ్ముకుంది? దాని వెనక ఉన్న మతలమైంది. కొంతమందికి ఆ రోజు ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర సోమిరెడ్డి డబ్బు అడిగాడు 10 కోట్ల రూపాయలు. కాదా అని ప్రమాణం చేయమనండి. వాళ్ళు ఇవ్వలే. మేము అంత ఇవ్వలేమా, కొంత ఇస్తామంటే అంత చాలదు నాకని చెప్పి ఆ డబ్బులు బ్లాక్మెయిల్ చేయడానికి ఇళ్లకు సంబంధించి అవినీతి జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కడన్నా పొరపాటు చేశారా? ఇళ్ల నిర్మాణంలో మీరు బ్లాక్మెయిల్ బెదిరించడానికి కదా. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పొదలకూరులో లేఅవుట్లు వేశారు, దానికి ఫోర్జరీ సంతకాలు చేశారు. నుడా ఒప్పుకొనింది, ఫోర్జరీ సంతకాలు చేశాడు. చంద్రమోహన్ నోటి కూడా మాట్లాడాడు. ఏమని? ఫోర్జరీ సంతకాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనని చెప్పి. మేమేం చెప్పాం? దాని మీద చర్యలు తీసుకోమన్నాం. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు, వాడిని బెదిరించాడు, 2.5 కోట్ల డబ్బులు తీసుకున్నాడు. 2.5 కోట్ల డబ్బులు తీసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు నా కేసు ఆపమన్నాడు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఆ ఫోర్జరీ సంతకం ఉంది, ఫోర్జరీ చేసినటువంటి వాడు ఉన్నాడు, వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఆపమంటావు, రేపు వెళ్ళిపోతావు. పోలీసులు ఈరోజు రెఫర్ చేయమంటున్నావు. పోలీసులు రెఫర్ చేస్తే దాని మీద రీఓపెన్ అయితే పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకు పోవాలా? అందుకని వాళ్ళు ఆపెట్టి కూర్చొని ఉంటారు. అంటే నీ ఉద్దేశం బెదిరించాలా, బ్లాక్మెయిల్ చేయాలా, దానికి సంబంధించినటువంటి దానిలో ఏదో ఒక విధంగా డబ్బులు ముందాలా. సోమిరెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డారంటే కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి మీకు వినాలంటే. ఎవడన్నా వెళ్ళి అయ్యా మా జీతాల సమస్య ఉంది, మా ఇంకో సమస్య ఉందని చెప్తే సరే నేను అసెంబ్లీలో హెచ్చరిస్తానంటే 25,000 రూపాయల ఖర్చులు కొంచెం పాపం మీరు అమరావతికి పోవడానికంటే ఆ 25,000 తీసుకుని జోబులు పెట్టుకుపోయే వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను. అంటే అసెంబ్లీ వేదికగా నువ్వు చేసేటువంటి బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, వీటితో పాటు ఎవరికన్నా మాట్లాడాలంటే డబ్బు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి నీచమైనటువంటి వాడిని, నీచుడిని, శాసనసభ్యుడిని కూటమి పాలనలో సోమిరెడ్డి రూపంలో చూస్తున్నాం తప్ప ఎప్పుడున్నా గతంలో చూసామా? అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో అసలు ఉందా? అదేమంటే నేను హుందాగా రాజకీయాలు చేశాను, నేను దానకర్ణుడిని, కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాడు ఏదన్నా పాపం ఉద్యోగులయ్యా మా సమస్య ప్రస్తావించండి 25,000 రూపాయలు ఖర్చులకు డబ్బులు తీసుకునేటువంటి నీచుడైనటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ఉంటాడా? ఈ జిల్లాలో ఉన్నాడా? కూటమి పాలనలో తయారయ్యారు. ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అసెంబ్లీని కూడా అదొక వ్యాపారానికి నిలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి దానిగా తయారు చేశారు తప్ప ఓ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి చట్టాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడం, పరిష్కరించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలను మరిచి 25,000, 50,000 తీసుకొని అసెంబ్లీలో కూర్చునేయడం, దాని మీద మాట్లాడటం, లేదా వాళ్ళని బెదిరించడానికి స్పీకర్ దగ్గర పోయి సమయం తీసుకొని ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి గారిని బెదిరించడం, ఇవే పనులు తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి? జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, జిల్లా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఈరోజు దాదాపుగా 18 నెలలు పూర్తయ్యాయి. ఆ ఇల్లు కట్టేదానికి లేదు. పాప ఆ చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు, ఎండ కింద ఎండేవాడు ఎండ కింద ఉన్నాడు. ఆ ఇళ్లలోకి పోవాలంటే విచారణ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు లేవో. 18 నెలలు సామాన్యుడు కట్టుకున్నటువంటి 1,80,000 ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు ఇంక దేనికి పనికి వస్తుంది? ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా? ఈ పాపాలు మీవి కాదా? కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా, వాడి ప్రోత్బలం లేకుండా, వాడి యొక్క ఆలోచన లేకుండా, వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మరోదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురి చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ధైర్యం ఉంటే వీటి మీద ఇళ్ల మీద సిబిఐ విచారణ వేయించు, నీ బండారం బయటపడుతుంది, మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి. అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మరలా చెప్తున్నాం. ఒక యజ్ఞంలాగా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు మంజూరు చేశాం, గృహప్రవేశాలు చేయించాం, వాటి వెంటబడ్డాం. మీరు ఇల్లు కడతారా అని చెప్పని ఈరోజు కోతవేట దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు గుర్తుంటాడని చెప్పి ఎంత కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చడం, వాటిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇళ్ల నిర్మాణం చేతకానటువంటి ప్రభుత్వం. పేదలకు సంబంధించి కేవలం ఏదో అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటి సృష్టించి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే మీ భాగవతం, మీ బండారం ఏమిటంటే శుద్ధ అబద్ధాలు తప్ప, అసత్యాలు తప్ప, లేనిపోయినటువంటి ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం జరిగింది, అభివృద్ధి జరిగింది, ఇళ్ల నిర్మాణం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరింతవరకు ఏ నిర్మాణం చేయకుండా, వాటికి రూపాయి డబ్బులు వెచ్చించకుండా, ఈరోజు గతంలో జరిగినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని అయోమయంలో పడేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవడం తప్ప అభివృద్ధి అనేటువంటిది శూన్యం. కేవలం ప్రచారం ఘనం, అభివృద్ధి అనేటువంటిది చేతల్లో శూన్యం, మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళితే అడుగుతున్నారు, అయ్యా మీరున్నప్పుడు ఇల్లు కట్టారు, మీరు వినేగా ఉండుంటే మాకు మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చినాయని చెప్పి. కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మాని, అసత్య ప్రచారాలు మాని, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని నీ ఖాతాలో వేసుకోవడం మాని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టండి. పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయండి. ఎక్కడున్న పొరపాట్లు జరుగుతుంటే వాటి మీద విచారణ జరపండి, శిక్షించండి. ఏమి తప్పు లేదు. కాకపోతే అన్యాయంగా అక్రమంగా మీరేదో రకరకాలైనటువంటి కారణాలతో కట్టేటువంటి ఇళ్లను ఆపకండి. కాకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళని ఏరివేయండి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళు మేము చెప్పేటువంటి మాస్టర్లు వాస్తవమా కాదా అనేటువంటిది మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా మీరు విచారణ చేయించుకోండి. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడండి. అయ్యా మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించండి. మీకు ఓట్లు వేసి శాసనసభ్యులను చేసింది ఏదో మీరు గంజి చొక్కాలు వేసుకొని తెల్లటి గుడ్డలు వేసుకొని అసెంబ్లీలో తిరగడానికి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అనేటువంటి విధానాన్ని తీసుకురండి. ఆగిపోయినటువంటి ప్రారంభించండి, పూర్తి చేయండి. ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి వాటిని ఈరోజు మీరు పెరిగేసుకొని మీ పార్టీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఆక్రమిస్తున్నారు. అన్యాయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎవరిని కూడా ఈ విషయంలో మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. మేము సంబంధించి పేదలకు సంబంధించి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెరుక్కొని మీరు రెండు ప్లాట్లు ఒక్కొక్కరికి ఇస్తాం మేమని చెప్పి మీరు రుబాబు చేయడమో, దౌర్జన్యం చేయడమో, గోండాయుధం చేయడమో, రౌడీ చర్యలకి మీరు పాల్పడితే వాటిని ఉపేక్షించడం ఉండదు. ధైర్యంగా ధీటుగా ఎదుర్కోగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అసత్యాలు, చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం, చంద్రబాబు నాయుడు చేసుకునేటువంటి ఈ ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము చేసినటువంటి క్షేత్రస్థాయిలో చేసినటువంటి కేస్ స్టడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు మీ ముందు పెట్టామో ఇది ఒక ఉదాహరణ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెప్పినటువంటి ప్రతి విషయం అబద్ధం తప్ప వాస్తవం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.